మద్రాసు నుంచి వచ్చారు అందరూను. మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళలో శోభన్ బాబు గారు టైలర్ అట అతను. వచ్చి రాగానే నన్ను కౌగిలించుకొని ఏడిసాడండి పాపం. హ్మ్. మళ్ళీ మా గురువుగారిని చూసినట్టుందండి అని పాపం అక్కడ మద్రాసు నుంచొచ్చి ఆ ప్రొడక్షను మీల్స్ అది చేసి ఆవిడ కూడా పెద్ద పేరంట అక్కడ ఆవిడ. ఆవిడ కూడా వచ్చి బాబు గారిని చూసినట్టుందని ఆవిడ చాలా ఆనందపడింది. 'శోభన్ బాబు' గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? శోభన్ బాబు గారిని కలవడం నా అదృష్టం ఏంటంటే, మాది తాడేపల్లిగూడెం అండి. తాడేపల్లిగూడెంలో 'బలరామ కృష్ణులు' అనే మూవీ తీస్తున్నారు. హ్మ్. తీస్తుంటుంటే జగపతి బాబు గారు ఒక ఎద్దుతో పోట్లాడే సన్నివేశం అది. అప్పటి వరకు శోభన్ బాబు గారి దగ్గర కూర్చొనెళ్లారాయన. హ్మ్. అప్పుడు శోభన్ బాబు గారు ఖాళీగా ఉన్నారు. పక్క సీట్ ఖాళీగా ఉంది కుర్చీ. అప్పట్లో ఈ బౌన్సర్స్ ఆళ్ళు ఈళ్ళు ఎవరు అడ్డు పెట్టేవాళ్ళు ఎవరు లేరు. నేనెళ్ళాను. ఎళ్ళి "సార్ నమస్కారం అండి. నేను ఒక నాటికలేస్తానండి" అని అనేసరికి, "ఏమాయ్ నువ్వు ఆర్టిస్ట్‌వి అంటున్నావు? కూర్చోవయ్" అని అలా నన్ను చేయి పట్టుకొని తన పక్క సీట్‌లో కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. హ్మ్. ఒక సామాన్యమైన మనిషొచ్చి మీ అభిమానినంటే పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మహానుభావుడాయన. హ్మ్. ఆయనకి నేను పాదాలకు నమస్కరిస్తున్నాను.